తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతోంది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ వ్యవహారంపై విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది. అందులో సీనియర్ పోలీసు అధికారులను కూడా నియమించింది ప్రభుత్వం. ఇక ఈ సిట్కు చీఫ్గా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బాధ్యతలను అప్పజెప్పారు. ఆయనతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు సిట్ కోసం ఎంపికయ్యారు. ఇంతకు ఎవరు ఆ ఆఫీసర్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? Let us watch the story. తిరుమలలో లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సిట్ ఏర్పాటైంది. ప్రధానంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశం, ఇతరత్రా అక్రమాలు, అపచారాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపై సిట్ విచారణ చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్ చీఫ్గా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి బాధ్యతలు అప్పగించారు. సిట్లో సభ్యులుగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు తిరుపతి అడ్మిన్ ఏఎస్పీ వెంకట్రావు, అలిపిరి సిఐ రామ్ కిషోర్, మరికొంతమంది డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే సిట్ ఫైలుపై ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఇకపోతే త్రిపాఠి 2006 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేస్తున్న పాలరాజుని బదిలీ చేయగా ఆయన స్థానంలో త్రిపాఠిని ఈసీ నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా త్రిపాఠి ఐజీగా కొనసాగుతున్నారు. సీనియర్ అధికారి కావడంతో ఆయనకు ప్రభుత్వం కీలకమైన సిట్ బాధ్యతల్ని అప్పగించింది. సిట్లోని సభ్యులుగా ఉన్న గోపీనాథ్ జెట్టి గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే హర్షవర్ధన్ రాజు తిరుపతి ఎస్పీగా పనిచేశారు. అందుకే వీరిని సిట్లోకి తీసుకున్నారు. సిట్ దర్యాప్తులో తేల్చాల్సిన అంశాలకు సంబంధించిన టర్మ్ ఆఫ్ రిఫరెన్సెస్ వివరాలు సిద్ధం చేశారు. ఇకపోతే అధికారిక ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. సిట్లో సభ్యులుగా ఉన్న అధికారుల్లో గోపీనాథ్ జెట్టి గత టీడీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత టీటీడీ సివిఎస్ఓగాను పనిచేసిన అనుభవం ఉంది. హర్షవర్ధన్ రాజు ఈ ఏడాదిలో తిరుపతి జిల్లా ఎస్పీగా పనిచేశారు. గోపీనాథ్ జెట్టి గతంలో తిరుపతి అర్బన్ ఎస్పీ, టీటీడీ సివిఎస్ఓగా పనిచేయడంతో తిరుమలపై అవగాహన ఉంటుందని భావిస్తున్నారు. గోపీనాథ్ గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ చీఫ్గా తిరుమలలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. అలిపిరి తనిఖీల నుంచి ప్రతి అంశంపై ఆయనకు అవగాహన ఉందని చెబుతున్నారు. అందుకే ఆయన్ను సిట్లోకి తీసుకున్నారు. మరోవైపు ఐపీఎస్ అధికారి హర్షవర్ధన్ రాజు కూడా మంచి పేరు ఉంది. తిరుపతి ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత కడప జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. అందుకే ఆయన్ను సిట్లో నియమించారు. తిరుమల, తిరుపతి ప్రాంతంలో పనిచేసిన పోలీసు అధికారులతో సిట్ను నియమించారు. 1-2 రోజుల్లో సిట్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.